Our hearts beat to the city streets. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బోటి 1/2 kg తీసుకున్నామండి. శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన వీడియో ఆల్రెడీ ముందు వీడియోలో ఉంది, పక్కన వీడియోలో ఒకసారి చెక్ చేయండి. మనం అందులో పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిగా 10 to 16 విజిల్స్ రానిచ్చాము. కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము. ఫస్ట్ ఎలా కడగాలి ఏంది అనేది దీని ముందు వీడియోలోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఉడకబెట్టుకున్నాక మనం ఒక కడాయి తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ వేసుకోవాలండి ఆయిల్. స్టవ్ వెలిగించి మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి గైస్. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కాగినాక ఆయిల్. ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుతూ ఉండాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. 1/2 kg అయినా కూడా కొద్దిగా వస్తుంది. ఫ్రై చేసుకుంటున్నాం మనం ఈరోజు. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, బోటీ ఫ్రై. సో కొద్దిగా అవుతుంది కాబట్టి మనం 1 స్పూన్ మాత్రమే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది ఇంట్లో వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. అది కూడా పచ్చివాసన పోవాలండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయినాక అప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొద్దిగా బాగా వేగి ఆయిల్లో పచ్చివాసన అంతా పోయినాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న బోటి, ఉడకబెట్టుకున్న బోటీని తీసుకొని వెళ్ళి అందులో వేసేసేయాలండి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. నన్ను ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అందులో. దానికి సరిపోని సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు కానీ తొందరగా ఉడకదు. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. బాగా తిప్పుకోవాలండి. ఇది దాదాపుగా సిమ్లో పెట్టుకొని ఇది చేస్తే మాత్రం ఏపనిస్తే చాలా మంచిగా వేగుతుంది. ఇది మటన్ బోటి కాబట్టి గరం మసాలా వేసుకోవాలండి కొద్దిగా. వేసుకొని బాగా తిప్పుకోవాలి. మటన్ బోటి కాబట్టి బాగా వేగాలి ఆయిల్లో. చాలా శుభ్రంగా కడుగుకోవాలండి ఇది వండుకునేటప్పుడు మాత్రం. ఎలా కడగాలి ఏంటి అనేది దీని ముందు వీడియోలోనే ఉంది, ఒకసారి చెక్ ఇట్ అవుట్. అది చాలా టైం పడుతుంది కదా, అందుకే తిప్పేది చూపిస్తూ ఉన్నాను. ఇంకా వేగుతూ ఉంది, దగ్గరికి అయింది. చాలా టైం పట్టింది కానీ నేను లాంగ్ వీడియో అవుతుందని కట్ చేశాను. కారం 1 స్పూన్ వేసుకున్నామండి. 1 స్పూన్ మీద కొద్దిగా వేసుకున్నాను. ఇలా గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేస్తాము, అందుకే మనం కారం ఎక్కువ వేసుకోవద్దు. అది కిటికీలోంచి ఎండ ఫోకస్ పడుతుంది, అందుకే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. కారం కూడా కొద్దిగా రెడ్డిష్గా కనిపిస్తుంది. బాగా తిప్పుకున్నాము, సరిపోలేదని ఇంకొద్దిగా వేసుకున్నాము. అదిగో కారము, అగో ధనియాల పొడి వేసుకున్నామండి. వేసుకొని బాగా తిప్పుకున్నాం. దాదాపుగా దగ్గరకు వచ్చేసింది. చూడ్డానికి యమ్మీగా ఉంది కదా. ఈలోపు కొత్తిమీర చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలండి. ఇది వేగేలోపు మధ్యలో తిప్పుతూ ఉండాలి, బికాజ్ అది మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న కలర్ వరకు చాలు అనుకుంటే తీసేయచ్చు, ఏగింది అనుకుంటే. మధ్యలో మా హస్బెండ్ కూడా వచ్చి తిప్పుతూ ఉన్నారు. ఎంతమంది హస్బెండ్స్ మధ్యలో వచ్చి అట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు కామెంట్ చేసేయండి.
అదిగో ఫ్రెష్గా కడిగిన కొత్తిమీర అందులో వేసేసుకున్నాము. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నామండి. వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియో కొద్దిగా మిస్ అయింది. చిటికెడే మిరియాల పొడి వేసుకున్నాను. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. 2 minutes ఉండి ఆపేయచ్చు. నచ్చిందా? కలర్ చాలా స్పైసీగా చాలా సూపర్గా ఉంది. నాట్ ఓన్లీ కలర్ అండి, టేస్ట్ కూడా చూసాం కాబట్టి చెప్తున్నాను. వీడియో కోసం అని కాదు, చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది తినని వాళ్ళు ఉంటే దయచేసి వీడియో స్కిప్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను. ఏదైనా వెరైటీ కర్రీ చూపిద్దామన్న ఒపీనియన్ తోటే నేను ఈ వీడియో తీశాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ బటన్ మాత్రం కొట్టండి. నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎండకి డిఫరెంట్ కలర్ లాగా కనిపిస్తుంది కదా. ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సునీత. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We ride